ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 143వ అధ్యాయము 5వ వచనం. పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించున్నాను, నేను నీ చేతుల పని యోచించున్నాను. ఇక్కడ కీర్తన 143వ అధ్యాయం 5వ వచనంలో ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనుచున్నానని దావీదు చెప్తున్నాడు. దావీదు పూర్వపు దినములు అంటే ఏంటి? దావీదు ఏం చేశాడు? ఆ ఫిలిస్తీని, ఎంతో ఎత్తైన దృఢమైన బలమైన ఆ ఫిలిస్తీని ఏం చేశాడు? ఒక్క ఒడిసెల రాళ్ళతో ఏటుగట్టు దగ్గరికి వెళ్ళి, ఏటు ఒడ్డుకి వెళ్ళి ఒక్క 5 నున్నని రాళ్ళు తీసుకున్నాడు. ఒకే ఒక్క రాయితో యేసు నామంలో నేను నీ మీదకి వస్తున్నా అని చెప్పి ఒక్క రాయి విసరగానే వెళ్ళి అక్కడ పడింది, నుదుటి మీద తగిలింది. ఆ ఫిలిస్తీయుడికి దెబ్బకి గిరగరా తిరుగుతూ క్రింద పడిపోయాడు. ఇంకా దావీదు చిన్నతనంలోనే దేవుడు అభిషేకించాడు. దేవుని యొక్క ప్రవక్త తైలంతో అభిషేకించడం జరిగింది. దేనికి? రాజుగా రాబోయే రోజుల్లో. దావీదు అంటున్నాడు, పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించున్నాను, నేను నీ చేతుల పని యోచించున్నాను. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు, దేవుడు చేసిన గొప్ప కార్యాలు. మరి దావీదు అంత భక్తుడై ఉండి దేవునికి ఇష్టానుసారంగా నడిచిన వ్యక్తిగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? పూర్వపు దినములన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. మరి నువ్వు నేను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆయన చేసిన కార్యాలను, ఆయన చేసిన గొప్ప మేళ్లను మనము తలంచుకుంటున్నామా? లేకపోతే వదిలివేసి ఇప్పుడున్న సమస్యలను, ఇప్పుడున్న బాధలను తలుచుకొని ఆ గతంలో చేసిన మేలంతా, మొన్నటి వరకు నేను అనుభవించినవన్నీ పరిస్థితులన్నీ మైమర్చిపోయి దేవుని కూడా మైమర్చిపోయేలాగా దేవుని కూడా మర్చిపోతున్నామా? మనం ఆ రీతిగా మైమర్చిపోకూడదు. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, దావీదు జ్ఞాపకం చేసుకొంచున్నాడు. మనం కూడా ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వదినములు, మన యొక్క పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎన్నోసార్లు మనల్ని ఏ రీతిగా కాపాడాడు, ఏ రీతిగా మనల్ని పోషించాడు, ఏ రీతిగా సంరక్షించాడు. ఇలాగ ప్రతి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన క్రియలన్నీ ధ్యానించుకోవాలి, ఆయన పనిని యోచించుకోవాలి. ఈ రీతిగా ఉంటూ ఎప్పుడూ కృతజ్ఞత భావం కలిగిన వారమై ఆయన యొక్క పాదాల చెంత చేరి, అయ్యా ఈ సమయంలో నాకు ఇది సమస్యగా ఉంది, ఈ బలహీనత నన్ను వెంటాడుతుంది, మరి ఇన్ని రోజులు ఇప్పటి వరకు ఎన్నో చేసావు, మరి ఇది కూడా నువ్వు చేసే సమర్థుడు, చేయగలిగిన ఏకైక దేవుడు నువ్వే, నేను నమ్ముకున్న బలమైన దేవుడు నువ్వేనయ్యా. మరి నీ నామానికి మహిమ తెచ్చుకునేలాగిన నాకు ఇది చేయయ్యా, నీ నామానికి మహిమ కదా తండ్రి అని మనం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా చేస్తాడు. తప్పక నువ్వు ఏదైతే ఇబ్బంది పడుతున్నావో దాని నుంచి అది నీ నుంచి దూరం అయిపోతుంది, నువ్వు దాని నుంచి దూరం అయిపోతావు. నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. నమ్మాలి, దేవుని యొక్క కృపను నమ్మాలి, దేవుని యొక్క ప్రేమను నమ్మాలి. దేవుడు చేసే కార్యాల మీద ఆసక్తి గల వారమై ఆయన వైపు చూస్తూ ఉంటే, ఆయన వైపు చూసేవారిని ఏమాత్రమైనా సిగ్గుపరిచే దేవుడు కాదు, తప్పక న్యాయం చేసే దేవుడు. ఆయన యొక్క రక్షణను మనం పొందుకొని ఉత్సాహించి సంతోషం గలవారమై ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉంటాము. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగలైన నాటి నుంచి ప్రభా నాయన నేటి వరకు ఎన్నో కార్యాలు మా జీవితంలో చేసుకుంటూ వచ్చావయ్యా తండ్రి నాయన, ఏ సమస్య అయినా సరే ప్రభా, అది ఏ ఇబ్బంది అయినా ఏదైనా సరే ప్రభా, అనారోగ్యమా, అప్పుల, ఆర్థిక ఇబ్బందుల తండ్రి కృపగల దేవా, అది ఏదైనా సరే ప్రభా, అడ్డుగా ఉన్నది, భారంగా ఉన్నది, భరించడానికి శక్తి లేనిది ఏదైనా సరే ప్రభా, నీ పాదాల చెంత చేరామయ్యా తండ్రి. మేమందరం ప్రభా నాయన మా సమస్యలను నీకు తెలియజేసి విడుదల పొందే కృపను మాకు అనుగ్రహించండి.
తొలగించే దేవుడు నువ్వయ్యా తండ్రి. మమ్మల్ని మాకు విడుదల కలుగజేసే దేవుడు నువ్వయ్యా తండ్రి. నీ బిడ్డలైన వారు ప్రభా తండ్రి బంధకాలతో ఉండడం ఏమాత్రం నీకు ఇష్టం ఉండదయ్యా. విడిపించే దేవుడివి, కరుణించే దేవుడివయ్యా. ఇంకా ప్రభా నాయన నీకు మాకు ఏదైనా అడ్డుగా ఉంటే క్షమించండి అయ్యా తండ్రి. నీ కార్యాలు తండ్రి నువ్వు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. విడుదల కలుగు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఇంతగా ప్రేమిస్తున్న దేవా, ఏమి రుణం తీర్చుకోగలం, ఏమీ లేని వారం. నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.